ఇచ్చేసారు. అది ఇవ్వడం వల్ల కాళ్ళు చేతులు వీక్ అయిపోయి తిన్నీళ్ళు బాగా నడవలేవు. మెట్లు అవి ఎక్కలేను, దిగలేను. ఇప్పుడు మెట్లు ఎక్కి ప్రార్థన చేయించుకున్నాను, దిగాను. గొప్ప సాక్ష్యం ఇది. నెట్టేస్తున్నారా లేకపోతే వాళ్ళందరూ వాళ్ళే పడిపోతున్నారు. కానీ ఈరోజు నా అంతా నేనే పడిపోయాను. ఇక్కడికి వచ్చి నా కళ్ళతో నేను చూశాను కాబట్టి నమ్ముతున్నాను. దేవుడే యేసు ప్రభువే నిజమైన దేవుడు అని బలంగా నమ్ముతున్నాను. నాకు గ్యాస్ ట్రబుల్ బాగా హాస్పిటల్కి వెళ్ళి లింగం ముందురాడు అయినా అక్కడ ఇక్కడికి వచ్చి అయ్యగారు ప్రార్థన చేసినాక కొన్ని నెలలో వచ్చాను నేను. నాకు తగ్గింది. అయ్యగారు వచ్చి చెప్పాను నా సమస్యలు. చెప్పినాక ప్రార్థన చేసినాక మా పాపకు ఉద్యోగం వచ్చింది. ఈ సంవత్సరం ఒక నూతన ఆరంభం జరగబోతుంది నీ జీవితంలో. నీ కుటుంబంలో నూతన కార్యాలు జరగబోతున్నాయి. నీ యొక్క ఆధ్యాత్మికమైన జీవితంలో నూతన కార్యము ఆరంభం కాబోతుంది. తర్వాత 3 years దాకా నాకు ప్రెగ్నెన్సీ రాలేదు. నేను మొదటిసారిగా తైలాభిషేకానికి నవంబర్ నెలలో వచ్చాను. నవంబర్లో డాడీ నాకు తైలాభిషేకం నాకు పొట్ట మీద చేపెట్టి మీకు గర్భఫలం ఇస్తాడు పో అన్నారు. నేను అదే నెలలో కన్సీవ్ అయ్యాను. చాలా అసలు అద్భుతంగా జరిగిందనమాట. దేవుడు నిజంగానే ఆయనలో ఉండి ఎంతో అద్భుత కార్యాలు చేస్తున్నారు. నేను చూసినప్పుడు ఎంత ఆశ్చర్యపోయాను అనమాట. నిజంగానే ఆయనలో ఎంత ఉండి ఎంత గొప్ప కార్యాలు చేస్తున్నారో ఆ దేవతి దేవునికే మహిమ కలిగినాక. ఇది ఫేక్ కాదు, ఇది నిజంగానే జరుగుతుంది. ఒక్కసారి మీరు వచ్చి ఆయన చేసే ఆరాధన మీరు చూడండి, అప్పుడు మీరు తెలుసుకుంటారు ఇది ఫేక్ కాదు, ఇది నిజం, ఇది రియల్. ఇది దిస్ ఇస్ ప్రొఫెసీ. పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు 2026లో నీ జీవితంలో నీకు ఇప్పటి వరకు వ్యతిరేకించిన ప్రతి పరిస్థితిని దేవుడు నీకు అనుకూలపరచబోతున్నాడు. యెహోవా మీకు హితవత్సరమును కలుగజేయు సంవత్సరం. మీకు హితవత్సరం అంటే అనుకూలపరిచే సంవత్సరం. నీ వ్యతిరేకతలు కొట్టివేయబడే సంవత్సరం. నీ శత్రువులు మారే సంవత్సరం. నీ నష్టాలు పూడే సంవత్సరం. నీ ఇబ్బందులు తొలగే సంవత్సరం. నీ గాయాలు మానే సంవత్సరం. నీ నష్టాలు తొలగించే సంవత్సరం 2026 సంవత్సరం. అయితే డాడీ గారితో నవంబర్ నెలలో ప్రే చేయించుకున్నాను. డిసెంబర్ నెలలో చాలా వరకు నాకు ప్రాబ్లం లేదు. అయితే ఒక 2024-23 ఆ టైంలో మెడిసిన్స్ వాడాను కానీ నాకు ఎక్కువ రావలేదు. డాక్టర్కి వచ్చేసి ఆవిడ అప్లై చేశాను. తన భర్త తను డివైడ్ అయి ఉన్నారు. అది చిన్న డిస్టర్బెన్స్ వచ్చి భర్త నుంచి తను డివైడ్ అయ్యి తల్లిదండ్రుల దగ్గరికి రావడం జరిగింది. తైలాభిషేక ఆరాధనకు వచ్చినప్పుడు తన సమస్య గురించి మాకు చెప్తూ ఉండేవారు. దైవ సేవకులుగా మేము ప్రార్థించడం జరిగింది. ఇక నా జీవితం అయిపోయింది అనుకున్నాను. ఇక అందరూ కూడా చాలా నవ్వుకున్నారు. నా కుటుంబం మీకు అయిపోయింది అనుకున్నారు. కానీ దేవుడు నన్ను వదిలేయలేదు. మరి దేవుడు నా కుటుంబాన్ని తిరిగి కట్టాడని వారు సాక్ష్యం ఇస్తున్నారు. ఈరోజు మన తైలాభిషేకం ఆయిల్ తీసుకెళ్ళి ఇంజిన్లో పోతే గంటకు ఆయిల్ అవ్వాల్సింది 24 గంటలు అయినా కానీ 5 లీటర్లు అవ్వాలి. అయ్యగారి దగ్గర తీసుకొచ్చి విత్తనాల్లో ప్రార్థన చేసుకుని వెళ్ళి ఆయిల్ కలిపి విత్తనాలు చెప్పినాను ఆటమండి. 24 రోజుల్లో వచ్చింది నాకు నమ్మరు ఎవరు చెప్పినా అంత నిజమే. అసలు అబద్ధం అనేది లేదు. అసలు అయ్యగారు ప్రార్థన చేసి తైలాభిషేకం చాలా అయితే ఆ పన్ను ఏమైపోయిందంటే చిక్కుపోయినట్టుగా ఉప్పిపోయి బాగా భయంకరంగా కనిపిస్తుంటే మా పిల్లలు మా ఆ ప్రేరాలు కంటికి రాసుకొని ప్రార్థన చేసుకొని 10 నిమిషాలు పడుకొని నీట్గా ఎప్పుడులాగానే కన్ను అయ్యిందండి. అందరూ దీన్ని చూసి ఫేక్ అనుకుంటున్నారు, కానీ ఫేక్ కాదు ఇది. ఒకసారి మీరు అందరూ ఇక్కడికి వచ్చి చూడండి. ఇంత మంచి దైవజనుల్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు విని
మీ సమస్యలు కూడా పరిష్కరించుకోండి, కానీ ఎవరైనా దీని మీద తప్పుగా ప్రచారం అయితే చేయొద్దండి. వచ్చి దేవుని అద్భుత కార్యాలు, మహత్ కార్యాలు చూడండి. నేను చాలా వేదనతో వచ్చాను, చాలా నిందలు అవమానాలతో వచ్చానండి. ఆరాధన జరిగిన తర్వాత డాడీ కిందకి దిగిన కాడి నుంచి కూడా నాతోనే మాట్లాడాడండి దేవుడు నాలోకి వచ్చాడు, గొప్ప కార్యం చేశాడు. మా మామయ్య గారు హైదరాబాద్లో గ్రెనేడ్స్ కంపెనీలో పనిచేస్తూ ఉంటారు. ఇక్కడ డ్యూటీ పోయింది, చాలా వేదనతో ఉన్నాడు, దుఃఖంతో ఉన్నాడు. ఆ విషయంలో మరి మా మామయ్య గారిని ఇక్కడ తీసుకొచ్చినప్పుడు అక్టోబర్లో నేను అక్కడ రిక్వెస్ట్ రాశాను. హైదరాబాద్లో పోయింది, విజయవాడలో నాకు దేవుడు కార్యం చేశాడు. చాలా అద్భుతంగా ఇక్కడ దేవుడు మాట్లాడడం, అద్భుత కార్యాలు చేయడం చూస్తున్నాం. నిజంగా దేవుడు తనకు కావాల్సిన పాల్గొని అద్భుత ఆశీర్వాదం చేస్తున్నాడు. చాలా బాగా జరుగుతుంది ఈ ప్రేయర్స్. మనకు కావాల్సిన ఆత్మీయ సమృద్ధి ఈ చర్చ్లో చాలా జరుగుతుంది. చాలా సంతోషం ఉంది ఇక్కడ పరిచర్య పాల్గొన్నది. నిజంగా ఆ రోజుల్లో జరిగిన స్వస్థతలు ఈ రోజుల్లో కూడా జరుగుతుంది. 3 సంవత్సరాల కిందట డాడీ దగ్గరికి వచ్చి మా పాప వివాహం విషయమే డాడీ ప్రార్థన చేయండి, మంచి పాస్టర్ గారు రావాలని అడిగాను. నేను అడిగితే డాడీ చెప్పారు, మంచి ప్రవచనం చెప్పారు, మంచి పాస్టర్ వస్తాడు, అలాగే మీ సేవ అభివృద్ధి అవుతుంది అని చెప్పారు. అలాగే మంచి సేవకుడు వచ్చాడు, మా పాప వివాహం అయింది, ఘనమైన వివాహం చేశాడు. పరిచర్య చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు డాడీతో అడిగితే మంచిగా ఆ పరిచయం మీ చేతికే ఇస్తాడు దేవుడు, ఎక్కడికి పోనివ్వడని చెప్పాడు. అలాగే పరిచర్య కూడా మా చేతికి వచ్చింది, మా సంఘం మాకు వచ్చింది. డాడీ చెప్పిన ప్రతి మాట మా జీవితంలో నెరవేర్చబడింది. ఎంతో ఆశీర్వాదకరంగా మా జీవితాలు ఉన్నాయి. ఈరోజు బలమైన అభిషేకం మేము పొందుకున్నాము, ఆశీర్వదించబడ్డాము.